ఈ ఆగస్టు నెల 10వ తారీఖున ప్రభువారు మనందరితో ఒక వాగ్దానం చేస్తున్నారు. దేవుని వాగ్దానాన్ని కనుక మనం నమ్మితే దేవుని కార్యాలు మనం చూడగలుగుతాం. దేవుని యొక్క వాగ్దానం వైపు మనం విశ్వాసం ఉంచితే దేవుని మహిమను చూడగలుగుతాం అని ప్రభు నీతో మాట్లాడుతున్నారు. ఆ వాగ్దానం ఏంటంటే ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు. ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిచ్చేదను అని ప్రభు మాట్లాడుతున్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యం ఉంటున్న ప్రియ దేవుని జనాంగమా, బహుశా నీవు ఏ ప్రయాసతో ఉన్నావు, ఏ ప్రయాసతో కూడిన భారాన్ని మోస్తున్నావు. ఒకవేళ ఆర్థికపరమైన ఇబ్బందులతో నలిగిపోయి, అప్పుల బాధలు ఎక్కువైపోయి ఇబ్బందులు పడుతూ ఆర్థికపరమైన ప్రయాస అనే భారాన్ని మోస్తున్నావా? అనారోగ్యంతో నలిగిపోతూ మెడిసిన్ వాడుతూ అనేక ఇబ్బందులు పడుతూ ఈ రోగం నాకు తగ్గదు, ఈ బలహీనత నాకు పోదు అనే అనారోగ్యకరమైన ఆ యొక్క ప్రయాసతో కూడిన ఆ భారాన్ని మోస్తున్నావా? ఒంటరితనాన్ని అనుభవిస్తూ నన్ను ఓదార్చేవారు లేరు, నాకు సహాయం చేయవారు లేరు అని ఒంటరిగా ఫీల్ అవుతూ, ఒంటరితనాన్ని అనుభవిస్తూ విసుగుపోతూ ఒంటరితనం అనే ప్రయాసతో కూడిన భారాన్ని మోస్తున్నావా? ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని జనాంగమా, నువ్వు ఏ ప్రయాసతో ఉన్నా ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నారు. నీ ప్రయాసతో కూడిన భారాన్ని దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థించి ఆ భారాన్ని, అది ఏ భారమైనా కానివ్వండి, అది ఏ భారమైనా కానివ్వండి, ప్రభు మోయగలడు. దేవునికి స్తోత్రం. మనుషులకు అసాధ్యమండి. మనం ఆరాధిస్తున్న దేవునికి సమస్తమును సాధ్యమే. ప్రభు ఎంత మంచివాడంటే, నీ భారాన్ని నేను మోస్తాను, ప్రయాసతో కూడిన భారాన్ని నేను మోస్తాను అని ప్రభు మాట్లాడుతున్నాడు. నీ భారాన్ని మోయగలిగిన వాడికి మన భారాలు అప్పగించాలి. ప్రభు నీతో మాట్లాడుతున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజే ప్రారంభించు. నీ ప్రయాసంతా, నీ ఇబ్బందులన్నీ దేవునికి వినిపించుకో, మొరపెట్టు. ఏ ప్రార్థన జీవితాన్ని, ఏ ప్రార్థన మంటను నువ్వు కోల్పోయావో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. మళ్ళీ ప్రార్థన జీవితాన్ని కొనసాగించు. నీకు కలిగిన ఇబ్బందులన్నీ, నీ శ్రమలన్నీ జీవము గల దేవునికి తెలియచేయి. వెంటనే ప్రభు కలుగు చేసుకుంటాడు. నీ భారాన్ని దేవుడు దించి